మామా గుర్తున్నానా? నేనెవరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు, ఒక్కడిని చెత్త కొడితే దాన్ని ఫైటింగ్ అనరు, సావ కొట్టడం అంటారు. అంటే నన్ను చావు కొడతావా? పైకి లెక్కకుండా కొడతా. అంటే దేనికి పనికిరాని కొడతావా? అసలు నువ్వు దేనికైనా పనికి వస్తావా? అరే అయితే మాట కీప్ కూడా ఉంది. నీ మొహన్ కీప్ కూడా ఉందా? దాని మొహం చూసావా? టాప్ డైవర్ట్ చేస్తావేంట్రా? నిన్న మమ్మల్ని తరివింది ఎవరు? శేషాద్రి నాయుడు చిన్న కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకేం తెలుసు? నేను నువ్వు కొట్టుడికి ఏదో హాస్పిటల్ చేరుంటాడు. ఇలా ఎత్తుక్కో. కింద చూడరా. చెప్పు. నన్ను వదిలేస్తాను మాట ఇచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాటిపోతే చెప్పవా? రేయ్ ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు. చెప్పు. చెబుతా. ఆ శేషాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, అల్లుడంటే అంతకంటే ప్రేమ. ఆ అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు. కావాలంటే అన్నీ చేసుకో. అవును, ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్ కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా. నువ్వు ముందు స్టేషన్లో చేసుకో. ఆడ ఎలా ఉంటాడు రా? మసాలా వడ పూరే పూరే. ఎక్స్క్యూజ్ మీ, వాటర్ బాటిల్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. సైడ్. నైస్ మీటింగ్ యూ. ఐ వాంట్ ప్యూర్ వాటర్. వస్తున్నా. ఎంతకి ఇది ప్యూర్ వాటరా బోర్ వాటరా? ప్యూర్ బోర్ వాటర్. కస్టమర్లు ఎప్పుడు కష్టపడకూడదమ్మా. శేషాద్రి నాయుడు గారు అల్లుడు. అవును. ఏ అటు చూడవే, నేను చంపడానికి మనుషులు వస్తున్నారు. ఎవరాళ్ళు? వాళ్ళు మీ మామగారు శత్రువులు. నువ్వు దొరికితే నరుకుతారు. అంటే నా బ్యాగ్ ట్రైన్ లో ఉంది. బ్యాగ్ కావాలి. అయ్యి బాబాయ్, మా మామూలు ఏరియాలో ఎంత బాలంగా ఉందో నాకు తెలియదు. కాశీ విశాలాక్షి మొదలు వేరే స్టేట్ అయ్యా. అయితే తిరుపతి వెంకటేశ గానిపాకం గణేశ. దేవుడా, మా ఆవిడ ఈ ఏరియాలో ఎందుకు పుట్టించా స్వామి? అన్నయ్య వెనకాల చూడకుండా పరిగెత్తు. నువ్వు కూడా చేసి మీ బామ్. అయ్యి బాబాయ్, తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబ్ ప్రూఫ్ బాడీ అనుకుంటా. మమ్మల్ని పంపించేయండి, మా చావు మేము చస్తాం. ఈ టైంలో బయట ఉండటం అంత మంచిది కాదయ్యా. ఇక్కడ మాత్రం జరిగిన మంచిగా ఉంది. ఇంటి మీద బాంబు పడ్డాక ఇల్లు సేఫ్టీ ఉంది. అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవటం ఏం బాగోలేదు. 2 రోజులకు తూర్పు ఫోన్ చేసి బావా మాకు ఆ పని చేసి పెట్టు, బావా మంత్రి గారితో మాట్లాడిస్తున్నప్పుడు ఇవేమీ మతికి రాలేదా? నేను చేసేది చేస్తాను, మీరు నోరు మూసుకోకండి. గురుగారు. శేషాద్రి గారు, మహేంద్ర నాయుడు దారికొచ్చాడు. పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు. నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది. శేషాద్రి, ఏమి ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా? వాడే ఒడియనికి ఏం సీఎం హైకమాండా? వాడు సీట్ ఇచ్చాడు నాయనా, మనం ఎలా కొంటామని చెప్పు. అవునైనా నా కొడుకులు ఇడిసేదే లేదు. ఇంటాడారా? నా కొడుకులు ఏమంటున్నారు? సచ్చిన నా బావ తిరిగి వచ్చేనే నేను వాళ్ళని విడిచిపెట్టేది. జరిగిందేదో జరిగిపోయింది. ఏందబ్బా జరిగినేది? ఇక జరగబోయేది చూడమను. ఈ పొద్దు నెత్తి మీద బాంబు పడంగానే కాళ్ళ కింద భూమి కదిలిద్దా. ఇక రేపటి నుంచి దినాభోడు జరుగుతుంటది, చూసుకుంటాడా మనం. శభాష్ అన్న, మునగాళ్ళ మాట్లాడుతీవి. హలో అయ్యా, రైలు అల్లుడు గారు లేరయ్యా. ఏమైందిరా? సామాను మాత్రమే ఉంది. మొత్తం అంతా ఎతికినారా? అంతా వెతికామయ్యా. అల్లుడు కాని రాలేదట్రా. ఈ పాటికి ఈడాన్నేసేసుంటాడు. ఎవడన్నా? ఆడ్నేరా. ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే ఎవరికన్నా? వాళ్ళకేరా. అందుకని నేనే ముందెళ్ళిపోయి ఈడే ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా. ఇంతకీ ఈడెవడన్నా? ఆ ఈడెవడో వాళ్ళకి నేనే చెప్పేస్తా. ఇంతమంది అల్లుడు ఏమైనాడు కనుక్కోండ్రా. మామయ్య, అల్లుడు ఏమైంది? అల్లుడు
ఎముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయ. అబ్బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటం ఏంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. హత్యగడిలో ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితులు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవారు. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగాడు గాని ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది, సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాంకున్నారు. ఇంకా చేసేదాని లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినంత మంది నుంచి మా బావను ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మామయ్య. వాడు ఎవరైతే మనకేవిరా అల్లుడిని కాపాడినాడు, మనోడి కిందనే లెక్క. అసలు వీరి సంగతి కాదురా, అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండేటి సంగతి వాళ్లకు ఎట్లా తెలిసింది? ముందది కనుక్కోవాల. అల్లుడు దా, మనోడు చూస్తావుదా? దా రా తమ్ముడు. ఏందిరా నీ ట్విస్ట్? ఆడేంది నువ్వు కాపాడని చెబుతున్నాడు. వెళ్ళి ఆయన్నే అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే ఏమొస్తుందన్నయ్య? డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని వేసేస్తావా? నువ్వు ఆపుతావా? వీళ్ళు చెప్పేస్తా. నేను చెప్పేస్తా. ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. స్వైన్ ఫ్లూ తగులుకున్నా నాకు. నీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు, నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలు పెద్ద పోలికలు వచ్చాయి. నేను వెళ్ళొస్తాను. భోంచేసాలి తమ్ముడు. పెద్ద ఏం చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు. ఇదే నా ఆఖరి చూపు. ఆగు ఆగు. ఆఖరి చూపు అంటున్నావేంటి తమ్ముడు? నేను మిమ్మల్ని కాపాడం కదన్నయ్య. వాళ్ళు నన్ను వదలరు. నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు. చంపేస్తారు. ఈ పాటికి బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను కాపు కాస్తుంటారన్నయ్య. తమ్ముడు మరి ఇప్పుడు ఎలా తమ్ముడు? పర్వాలేదన్నయ్య, నేను మిమ్మల్ని కాపాడాను. ఆ సింహాన్ని చూశాను. ఈ జన్మకి ఇచ్చాలు. ఆగు తమ్ముడు. మామయ్య, నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఈ ఎలాగైనా కాపాడు మామయ్య. సరే, అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే 4 రోజులు ఉండమను. మీరు చెప్పారు కదా, ఉంటాను పెద్ద. మామయ్య గారు చెప్పారు కదా, ఇంక నీ ప్రాణాలకేం ప్రమాదం లేదు, ధైర్యంగా ఇక్కడే ఉండు. ఇదిగో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసా. ఏంటి నేనా? బాగానే వినపడింది బ్రదర్. ఏంట్రా నీ స్కీములు? నీ కోచింగ్ కావాలా? ఏమిరా ఉంటుండావా? పెద్ద ఉండమన్నాడు అన్నయ్య. నిన్నెందుకు కొట్టినానో తెలుసా? తెలీదన్నయ్య. నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పనీకి. ఆ మాట నోటితో చెప్పొచ్చు కదన్నయ్య. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీదనే. ఎదవన వలన ఓకే. అసలు బేసిక్ గా మనకి ఇదంతా కామన్ బ్రదర్. ఇట్స్ వెరీ కామన్. ఎందుకు కొట్టాను తెలుసా? మీకు నా మీద అనుమానం అనుకుంటాను అన్నయ్య. అంతేకాదు, ఈ కుర్చీలో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు. అర్థమైందా? నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామ, ఎందుకు చెప్పలా? ఆ ఏదో పెద్ద పీకుతానన్నావుగా. ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో? పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద ఎదవలు అనుకోలేదు. నీకు విషయం తెలియదేమో, మా బావ పెద్ద లుచ్చా, మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్ద లుచ్చాలు. నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామా. ఏంటది? నేను మీ వాళ్ళకంటే పెద్ద లుచ్చా కండి.
వీడి మీద అన్నలకి డౌట్ గా ఉంది. వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టమన్నారు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు అజయ్ గారు నీళ్ళు లేపిస్తే నీకంత సీన్ లేదు మామా. కదా ఇటు ఎప్పుడు చూడు. ఎవడా బ్రహ్మం పరబ్రహ్మం ఫ్యాన్సీ నెంబర్ చూడరా. అన్న నువ్వు అన్నా టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా. నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి. ఒక కుర్రోడి దెబ్బకి నాకు ముర్రుపాలు కారుతున్నాయి అన్నా. ఎదవ ప్రాసలాపి ఎవడో ఏంటో చెప్పు. అన్నా నువ్వు రావాలన్నా. వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. రియల్ హీరోయిన్ రా. సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా మీటింగ్ ఒకటి. అమ్మ దీనమ్మమ్మ వీడు ఇక్కడికి వచ్చాడేంటి? ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడమేంద్రా? ఏమైందిరా వీడికి? ఎవడో బుర్ర బదులు కొట్టినాడన్నా, బ్రెయిన్ దొబ్బింది. అన్నా సినిమాలు చూడలేదన్నా, తల మీద దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ తల మీద కొడితే బాగా అయింది. రైటేరా కర్రేది? అబ్బో ఇదేదో వర్క్ అవుతురా. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒకటి పీకుతుండు. నువ్వు దానా పీకు అనుకుంది. ఎవరు నువ్వు? అదేంటే నేను అలా దాసుని చూడగానే ఎందుకు కంగారు పడ్డావు? అసలు ఎవరు నువ్వు? వాడే కథలు చెప్పకు, నిజం చెప్పు. ఎవరు నువ్వు? నిజం చెప్తానన్నయ్య, నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. చెప్పు. మహేంద్ర నాయుడు మా పెద్దనాన్న. ఆ తర్వాత ఇంకా చెప్పకో. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వు ఊరు వెళ్ళటానికి స్టేషన్కి వచ్చావు. అక్కడ మీ వాళ్ళు నా మీద అటాక్ చేశారు. అది నువ్వు చూసావు. వెంటనే నువ్వు నన్ను కాపాడావు. నువ్వు గ్రేట్ రా. అసలు నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉంటా తమ్ముడు. నీలాంటి తమ్ముడు అప్పట్లో రాముడికి దొరికాడంట, ఇప్పట్లో నాకే దొరికాడు రా. నీ రూపంలో దొరికాడు. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటే నా పని ఎంత ఈజీ అయిపోను. నా కంప్యూటర్ లో ఆ దేవుడి స్క్రీన్ సేవర్ తీసి నీ స్క్రీన్ సేవర్ పెడతాను రా. అదేంటో అన్నయ్య, నీ మొహం చూడగానే కాపాడాలనిపించింది. అది సరే, ఇంతకీ నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తావు? కొంప తీసి మా వాళ్ళు చంపేస్తావా? చచ్చా, అసలు నాకు ఆ ఉద్దేశం ఏంటంటే నా ఇంటి స్టైలే వేరుగా ఉండేదన్నయ్య. మరి ఎందుకు వచ్చావు? వీళ్ళని ఇప్పటి నుంచి మా ఇంటి మీదకి వెళ్లకుండా చేస్తాను. అలా ఎలా చేస్తావు? ఈ ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? మా మామ మంచినీళ్ళు తాగినట్టు మటలు చేస్తాడు. దర్గాకెళ్ళి దండం పెట్టుకుని పాపం పోయిందంటాడు. ఇక పెద్దోడు దేవత లాంటి పెళ్ళాన్ని తన్ని తరివేశాడు. వీడి పాపాలకు తోడు వీడికి కీపొక్కతే, దాని పేరు శీలవతి. పెద్దోడు రెండోడు ఎప్పుడు కలిసే మందు కొడుతుంటారు. వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగితే వీళ్ళిద్దరూ కలిసే సాగు కొడుతుంటారు. ఇక రెండోడు ఆడికి నచ్చక ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి తండ్రి మా మాంగారు ఫ్రెండ్సే. పెళ్లిలో ఈ వియ్యంకులిద్దరూ చెస్ ఆడుకుంటుండగా ఆట విషయంలో గొడవ వచ్చింది. మా నాన్న తిడతావరా అని చెప్పి రెండోడు ఆడికి కాబోయే మాంగారిని కొట్టేశాడు. మా నాయనే తిడతావరా? దాంతో పెళ్లి పెటాకలు అయిపోయింది. ఇంకేముంది, ఆడు మళ్ళీ మొదటికొచ్చాడు. వీళ్ళిద్దరు ఎలా ఉంటే మూడోడు సవ్యంగా ఎందుకుంటాడు? ఆడి సంగతి వద్దు గానీ, ఇందాకేదో దర్గా అన్నావు. అవును, మా మామ మస్తాన్ బాబా నమ్ముతాడు. వండర్ఫుల్. ఏం ఐడియా వచ్చిందా? మన బుడ్డోడికి జ్వరం వచ్చింది. జై బోలో మస్తాన్ బాబాకి. ఆ ఇంట్లో ఒక్కడైనా లేచి పోవాలా? జై బోలో మస్తాన్ బాబాకి. జై బోలో మస్తాన్ బాబాకి. సాహిబ్ గారు రండి. శేషాద్రి గారు ఎలా ఉన్నాడు? బాగానే ఉండా. మా మనవడికి జ్వరం వచ్చింది. మా అల్లుడు మీ చేత దిష్టి తీపించమంటే మిమ్మల్ని పిలిపించిన. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి, పదండి రండి. बाहर जा, बाहर जा, हट जा, बाहर जा, शैतान बाहर जा, बाहर जा शैतान, शैतान बाहर जा, शैतान बाहर जा, हट जा, बाहर जा, लेडी शैतान।
బాహరా 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 ఎవడ్రా నువ్వు నన్ను సైతాన్ అంటావా मैं बोल रहा हूँ आओ సచ్చినోడా लेडी शैतान नाकी मार दिया रउडी शैतान शैतान बाहर जाओ దుప్పటి మళ్ళీ నాటం మొదలు పెట్టావా